కాస్త ఇమాజిన్ చేసుకోండి, ఒక వేడి వేడి సాఫ్ట్గా ఉన్న చపాతీ, దానికి పక్కన ఒక డిఫరెంట్ రస్టిక్ స్టైల్లో ఉండే థిక్ చోలే గ్రేవీ కర్రీ అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంటే ఆ థాటే ఎంత బాగుంది కదండి. మరి లేట్ ఎందుకు, పంజాబీ చిక్కడ్ చోలే రెసిపీ నుండి ఇన్స్పైర్ అయిన ఈ రెసిపీ ఈరోజు మీకోసం కాస్త మన తెలుగింటి స్టైల్లో చేయడానికి ట్రై చేశానండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఒక కప్పు చోలే తీసుకుని అది ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ ఒక కప్లో నుంచి 1/4 కప్ అంతా గ్రైండర్ జార్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. దాంట్లోకి కాస్త వెల్లుల్లి, అల్లము, ఒక కప్పు పెరుగు, కాస్త కొత్తిమీర కాడలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా ఒక హాఫ్ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప, ఇవన్నీ వేసి దీన్ని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు కడాయిలోకి నూనె కాస్త ఎక్కువ తీసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి కాస్త బిర్యానీ ఆకు, నల్ల ఇలాచీ, అలాగే నార్మల్ ఇలాచీ, లవంగాలు ఒక 4, ఓకే. ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 3 సన్నగా చాప్ చేసేసుకొని ఉప్పు వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఓకే. సో అప్పుడు దీంట్లో కాస్త పసుపు, ధనియాల పొడి, ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసి కొంచెం అంతా వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ చక్కగా వేయించుకోవాలండి. రెగ్యులర్ చోలే కంటే ఇది కొంచెం థిక్గా బోల్డ్ ఫ్లేవర్స్తో ఉంటుందండి. మసాలాలన్నీ చోలేకి పర్ఫెక్ట్గా కోట్ అయి ఉంటాయి. ప్రతి బైట్లో ఫుల్ ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత క్రీమీగా ఉంది చూసారా కర్రీ బేస్. సో ఈ పేస్ట్ని ఇప్పుడు కడాయిలోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇంకా ఇది ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓపిక్గా కాస్త వేయించుకోండి, కలుపుతూ వేయించుకోండి. చక్కగా మీకు ఆయిల్ అనేది ఊజ్ అవుట్ అవుతుందన్నమాట. అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది. గ్రేవీ చక్కగా థిక్గా అవ్వాలి అండ్ బాగా ఉడకాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. ఓకే. ఇప్పుడు దీంట్లోకి మిగిలిన చోలే ఏదైతే 3/4 కప్ ఉందో అది వేసేసుకుందాము. అలాగే చోలే ఉడికించిన వాటర్ స్టాక్ ఏదైతే ఉంటుంది కదండి అది, ఇంకా ఒక 1.5 to 2 బంగాళదుంపలు కాస్త రఫ్గా చేతితో మ్యాష్ చేసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అంతా చోలే మసాలా వేసుకొని చక్కగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ మీరు మీ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం థిక్ అనిపిస్తుంది, ఇంకొంచెం చోలే స్టాక్ వేసుకుంటున్నానండి. ఓకే. సో వేసుకొని కలిపేసుకొని మనము మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చక్కగా మనకి చోలేకి, ఈ బంగాళదుంపకి మసాలాలన్నీ కూడా చక్కగా పట్టుకుంటాయి అన్నమాట. సో రెడీ అండి ఇది. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ డిష్ అవుట్ చేసుకుందాం ఒక సర్వింగ్ బౌల్లోకి. అండ్ ఒక చిన్న తాలింపు పెట్టుకుందామండి దీనికి. ఓకే. 1 టీ స్పూన్ అంత నూనె, దాంట్లోకి కాస్త వాము, సన్నటి జింజర్ జూలియన్స్, ఒక పచ్చిమిర్చి, అలాగే కాస్త ఇంగువ, ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత కసూరి మేతి వేసి ఈ తాలింపుని మనము చోలే మీదకి షిఫ్ట్ చేసుకోవాలండి. అండ్ సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఫినిష్ చేసుకోవడమే. చూసారు కదా, ఒక డిఫరెంట్ స్టైల్లో ఆలూ చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేస్తే ఇది మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుందండి, దానికి నా గ్యారంటీ. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్లో చెప్పండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో యూనిక్ రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.